దావతే ఇఫ్తార్ ఓ పెద్ద అవినీతి భాగవత కార్యక్రమం. ఆ మతం ఇలా చేయొద్దంటున్న పాలకులు మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తి. మసీద్లకు ₹1,00,000 చొప్పున కేటాయింపు. ఎల్బీ స్టేడియంలో ఈ నెల 25న గ్రాండ్ ఇఫ్తార్ విందు. దీనికోసం ₹4 కోట్ల ఖర్చు. రంజాన్ సందర్భంగా మొత్తం ₹70 కోట్లు కేటాయింపు. జీవో విడుదల. ఇది మాకు వద్దంటున్న ముస్లిం కాంగ్రెస్ లీడర్, సోషల్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ లుబ్నా సర్వత్. గతంలో కేసీఆర్కు లేక ఇప్పుడు రేవంత్కు వద్దని వారిస్తున్న వైనం. రంజాన్ వేళ ఏదో కొత్త సంస్కరణల పర్వం. ఓటు బ్యాంకు రాజకీయాలపై గొంతెత్తిన గలం. దావతే ఇఫ్తార్, రంజాన్ తోఫా ఈ పేర్లతో పాలకులు ఆ మతాన్ని కించపరుస్తున్నారా? ముస్లింలను గౌరవిస్తున్నాం, వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నామని పాలకులు చెబుతున్నదంతా వారిని అవమానపరచడంలో భాగమేనా? ఏటా దీనికోసం వెచ్చిస్తున్న వందల కోట్లు అవినీతికి ఆలవాలంగా మారుతున్నాయా? ఈ నిధులను దోచుకుంటున్నది ఎవరు? రంజాన్ వేళ దీని వెనుక ఉన్న అవినీతి భాగవతం ఎంతమందికి తెలుసు? అసలు ఖురాన్ ఏం చెబుతోంది? పాలకులు ఏం చేస్తున్నారు? రంజాన్ వేళ పేదలకు మేము తోఫా ఇస్తున్నాం, ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నాం, దీనికోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. ఇవన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాలే. అవును, ఆ ముస్లింలే మాకు ఇవి వద్దంటున్నారు. ఎవరు ఇమ్మన్నారు మీకు అని ప్రశ్నిస్తున్నారు. ఎవరో ఇస్తే తీసుకోవాల్సిన దుస్థితిలో లేమంటున్నారు. అసలు ఖురాన్ బోధన సిద్ధాంతాలు ఇవి కాదు కదా చెప్పేటివి, మీరెందుకు వీటిని అతిక్రమిస్తున్నారంటూ నిలదీస్తున్నారు. తాజాగా వివాదం చినికి చినికి గాలివాన అయినట్టుగా అంతటా చర్చ జరుగుతోంది. దీనికి కారకురాలు ముస్లిం మతానికే చెందిన కాంగ్రెస్ లీడర్ లుబ్నా సర్వత్. ఆమె తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ విధానంపై పోరాడుతున్నది. కేసీఆర్ దీనికి ఆద్యుడు. ఆయనే ఈ ఓటు బ్యాంకు రాజకీయానికి తెరలేపాడు. దీనిపై పిల్లు కూడా వేసింది సర్వత్. ఎటువంటి స్పందన లేదు ఇప్పటికీ. ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ సర్కార్ కూడా అదే చేస్తోంది. మసీద్లకు ₹1,00,000 కేటాయించింది. ఎల్బీ స్టేడియంలో దావత్ ఏర్పాటు చేసింది. మొత్తం 70 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిధులు మైనార్టీ సంక్షేమానికి కేటాయించిన నిధుల నుంచే, ప్రత్యేక నిధులేమి కావు. అసలు కేటాయింపులే తక్కువ. అందులో కేటాయించినవి మొత్తం వినియోగం చేయడం అరుదు, అసాధ్యం. ఇక అందులో నుంచే కోట్ల రూపాయలు రంజాన్ పేరిట దుర్వినియోగం, అవినీతిమయం. ఇందులో ఇంకో పాయింట్ దాగుంది. అదేంటంటే, ఏ నిధులు మాకు వద్దంటున్నారు ముస్లింలు? అవును, అది సీఎంఆర్ఎఫ్ నుంచి అయినా సరే వద్దంటున్నారు. ఎమర్జెన్సీ ఫండ్ నిధులు మాకు వాడొద్దు. అసలు రంజాన్ పండుగకు నిధులు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని సర్వత్ జరుపుతున్న పోరాటం, ప్రశ్నిస్తున్న గలం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నది. కేవలం ఇది ఓటు బ్యాంకు రాజకీయమేనని, ముస్లింలను ఈ విధంగా తమ రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆమె వాదిస్తున్నది. ఈ కేటాయిస్తున్న నిధులన్నీ అవినీతి కూపంలోకి వెళ్తున్నాయని కూడా ఆమె ఆరోపిస్తున్నది. ఈ కాంగ్రెస్ సర్కార్ అయినా దీన్ని మానుకోవాలని ఆమె మళ్ళీ గలం విప్పుతున్నది. ఎంఐఎం ఓవైసీ చేతుల్లో పాలకులు బందీగా మారి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ముస్లింలను ఎలా అయితే ఓవైసీ వాడుకుంటున్నారో ఎంఐఎం పార్టీ, అట్లాగే అధికార పార్టీ అధికారంలో ఎవరుంటే ఎవరు సీఎం ఉన్నా కానీ దానికి దావతే ఇఫ్తార్ పేరిట, రంజాన్ తోఫా పేరిట ఇస్తూ ముస్లింలకు తాము ఏదో చేస్తున్నాము, వాళ్ళకి మేలు చేస్తున్నాము, వాళ్ళ సంక్షేమం చేస్తున్నామని గొప్పలు చెప్పుకొని తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడానికి మరిగిన ఒక ఓవైసీ, ఒక కేసీఆర్, అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ అదే పంతాలో పోవడాన్ని సర్వత్ విపరీతంగా ఖండిస్తోంది, తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిధులు విడుదలైనప్పటికీ కూడా ఆమె పోరాటం ఆపడం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఆమె వాయిస్ వినబడతా ఉంది. పోయిన నిధుల్ని వెంటనే నిలిపివేయాలి. ఆ 70 కోట్ల నిధులు రంజాన్ వేడుకలకు వాడుకోవద్దు, వాటిని మళ్ళీ మైనార్టీ సంక్షేమానికే వినియోగించాలి. ఎంతోమంది పేదలు ఉన్నారు, చదువు కోసం తపన పడుతున్నారు, చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ చదువుల కోసం ఏమైనా చేయండి, వాళ్ళ ఉపాధి కోసం ఏమైనా చేయండి. ఆ నిధులను పెంచండి బడ్జెట్లో. ఆ పెంచిన నిధులను వాడండి సంక్షేమానికి అంటున్నారు తప్ప, అందులో నుంచి రంజాన్కు మేము ఇచ్చేసాము, మీకు బట్టలు ఇస్తున్నాము, మీకు తోఫాలు ఇస్తున్నాము, మీకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నాము, మీకు ఇదే మర్యాద, మీ మతానికి మేము ఇస్తున్న మర్యాద అంటే, మా ఖురాన్లో అట్లాంటి మర్యాదని మేము కోరుకోవడం లేదు, అది చెప్పడం లేదు, మేము భావించడం లేదు. మీరు ఏమో చేయాలి, అది చేస్తేనే మాకు ఆత్మగౌరవం ఇచ్చినట్టని మేము అనుకోవడం లేదు. కాబట్టి మీ అంతలో మీరే డిసైడ్ అయిపోయి కోట్లు వెచ్చించి అనవసరంగా మాకు సంబంధించిన, మాకు సద్వినియోగం చేసుకోవాల్సిన నిధులను ఇలా పక్కదారి పట్టించి అవినీతిమయం చేసి, లెక్కపత్రం లేకుండా ఒక్కో మసీద్కు ₹1,00,000 కేటాయించి అవి ఎటుపోతున్నాయి, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు కాజేస్తున్నారు, ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి, ఎవరు తింటున్నారో కూడా తెలియని విధంగా ప్రతి ఏడాది ఇదొక పెద్ద అవినీతి కూపంగా, అవినీతి ప్రక్రియగా, ఒక భాగవతంగా మారిందని ఆమె
ఓపెన్గా మాట్లాడడం అనేది ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించే చర్యగా మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ సున్నితమైన అంశం కాబట్టి పాలకులు దీనిపైన వెనుకడికి వేసే పరిస్థితి లేదు. ఆ కోట్లను, ఆ 70 కోట్లను అట్లాగే రంజాన్కు వినియోగించే పరిస్థితే కనబడతా ఉంది. సేమ్ టైం నిధులు పెంచండిరా మొర్రో మైనార్టీ సంక్షేమానికి అంటే పెంచడం లేదు, కానీ ఉన్న దాంట్లోకి వెళ్ళే కోతలు పెడుతున్నారు అనేది బాధ ఆ వర్గానికి సంబంధించి. ఇప్పుడు దీనిపైన మరి కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? సేమ్ కాపీ పేస్ట్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్, సేమ్ కేసీఆర్ ఎట్లా అయితే చేస్తున్నాడో అదే పంతాన్ని అనుసరిస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విషయంలో కూడా ముస్లిం మైనారిటీలను కూడా అవమానపరుస్తున్నది తెలిసి కూడా ఓవైసీ చెప్పు చేతుల్లో ఒక కీలుబొమ్మగా మారుతూ ఉంది. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్, అంతే తేడా. కానీ ముస్లిం మైనారిటీలకు దక్కాల్సిన గౌరవం ఇది కాదు. రంజాన్కి ఇచ్చే మీ చీరలు, పాత చీరలు, డోర్ కర్టెన్లు కూడా పనికిరాదని ఒక ముస్లిం సోదరుడు చెప్తున్న విషయాన్ని గమనిస్తే, ఆ తోఫాలు కేసీఆర్ హయాంలో ఇచ్చిన తోఫాలు డోర్ కర్టెన్లు కట్టుకోవడానికి కూడా పనికిరావు, పడేస్తున్నారు పక్కన. అంటే అట్లాంటి తోఫాల పేరిట ఇస్తూ వాళ్ళని మరింత అవమానపరిచి, మీకు ఏం లేదు కాబట్టి మేము ఇచ్చినవి మీరు తీసుకోండి అని పండుగ పేరిటతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ వస్తున్న దాన్నే ఆ పరంపరని కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కొనసాగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ముస్లింలు.